అవతల వాళ్ళకి కష్టం కలిగింది, తనకే కష్టం వచ్చినట్టు బాధపడ్డాం. అంతేగాని ఇంకా అస్తమానం మీరు వాడికి అలా జరగాలండి, వాడు మంచివాడు కాదు, వాడు చెడ్డవాడు, అందుకని వాడు కష్టపడాలి అని తీర్పులు చెప్తూ కూర్చుంటే మనలో తప్పులు లేవా? మనం ఏ తప్పు చేయలేదా? మనం అసలు ఎప్పుడూ జీవితంలో ఏ తప్పు చేయకుండా ఉన్నవాళ్ళమా? మనకేదైనా కష్టం వచ్చినప్పుడు ఇతరులు కూడా అలా అంటే ఎంత బాధగా ఉంటుంది. నేను ఇంత కష్టపడుతుంటే వాళ్ళు అలా అన్నారట, మంచి పని అయింది అన్నారట అంటే నువ్వెంత బాధపడతావు? అట్లా ఉండకూడదు. ఇతరులు కష్టపడితే సంతోషించడం ఏమిటి? ఇతరులు బాధపడుతుంటే నువ్వు ఆనందించడం ఏమిటి? రాక్షస గుణం కదూ, దాన్ని మత్సరం అంటారు. అస్సలు ఉండకూడదు మనిషి అట్లా. కానీ మనిషి సంతోషించడం మొదలు పెడితే అటువంటి వ్యక్తి ఎక్కడ ఉన్నా కుటుంబంలో ఎవ్వరూ ప్రశాంతంగా ఉండలేరు, ఆ వీధిలో ఎవరూ ప్రశాంతంగా ఉండలేరు, ఆ రాష్ట్రంలో ఎవరూ ప్రశాంతంగా ఉండలేరు, ఆ దేశంలో ఎవరిని ప్రశాంతంగా ఉంచాడు. ఎందుకు అంటే అవతలవాడు బాధపడితే వీడు సంతోషిస్తాడు, అవతలవాడు సంతోషిస్తే వీడు ఏడుస్తాడు. ఎంత ప్రమాదకరమైన గుణం! అట్లా ఉండకూడదు. దాన్ని తిప్పి బతకడం అలవాటు చేసుకోవాలి, తనంత తాను అలవాటు చేసుకోవాలి. అవతల వారికి కష్టం వచ్చింది, అది తనదే కష్టం, కనీసం మనసులో బాధపడడం అలవాటు కావాలి. అవతల వారు సుఖపడుతున్నారు, ఓన్లీ అమ్మయ్యా వాళ్ళు సుఖంగా ఉన్నారు అని తను సంతోషించాలి. ఇది అలవాటు చేసుకోకపోతే ఎంత గొప్ప స్థితిలో ఉన్నా ఆ వ్యక్తి ఆదరణీయుడు కాడు. ఎవరు మెచ్చుకోరు, ఎవరు ఇష్టపడరు. ఎవరూ ఇష్టపడకపోవడం కాదు, అసలు అలా మనిషి బ్రతకకూడదు, ఆ గుణమే ఉండకూడదు. మొదలంటా పీకేయవలసినవి కొన్ని ఉంటాయి. మొదలంటా తీసేయవలసినటువంటి గుణాలు మూడింటిని మాట్లాడుతున్నారు ఇవాళ వేమన గారు. చాలా ప్రధానమైనటువంటి పద్యం అది, ఇక ఉండడానికి వీల్లేదు. ఎందుకనంటే చేతి మీద పాలు పడ్డాయనుకోండి, మీరు ఏదో బట్ట పట్టుకొచ్చి ఇలా తుడిచేశారనుకోండి, పాల మరక కొద్దిగా ఉండిపోయింది అనుకోండి, ఏమవుతుంది? కమ్మటి వాసన వస్తుంది అంతే, దానివల్ల వచ్చిన నష్టం ఏం లేదు. విషం పడింది అనుకోండి పొరపాటున, కుదరదు, మీరు గుడ్డ పెట్టి తుడిచి ఊరుకోవడానికి వీల్లేదు. అది ఏ కారణం చేత కంటికి కానీ నోట్లోకి కానీ ఆఖరికి చర్మం స్వేదరంధ్రాల్లోంచి కానీ వెళ్ళకూడదు. మీరు ఉత్తర క్షణం దాన్ని సబ్బుతో కడిగేసి కించిత్ కూడా లోపలికి వెళ్ళలేదని వైద్యుడి దగ్గరికి వెళ్ళి రక్త పరీక్ష కూడా చేయించుకోవాలి. విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటారో ఇలాంటి గుణాల విషయంలో అంత జాగ్రత్తగా